श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात्क्षमां करुणया कमलामिवान्यां गोदाम् अनन्यशरणशरणं प्रपद्ये। श्रीमौद्गल्य श्रीवत्ससगोत्रजातौ श्री अपलार्यरत्नमार्यतनूपभौ द्वौ श्रीमच्छटारिचरणाम्बुजजञ्चरीकौ श्रीरङ्गरामानुजदेशिकौ स्तुमः। ஏத்தக்கலங்கள் எதிரி பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சொரியம் வள்ளல் பெரும்பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலாய் மாத்தாறு நக்குவல் தொலைந்துன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடிபணியுமா போலே போற்றியாம் வந்தோம் புகழந்தேலொரும்பாவாய். భగవద్బంధులారా, ఈ పాశురంలో కృష్ణ పరమాత్మని మరొక సంబోధనతో మేల్కొల్పుతున్నారు. నీలాదేవిని కృష్ణ పరమాత్మని మేల్కొల్పేటప్పుడు అహమిహమికతోటి మేము వస్తామని ఇద్దరూ పలక్కపోతే కొంచెం నిష్ఠూరం కలిపారు ఈ పాశురంలోనూ. ఇప్పుడు పిలిచేటప్పుడు ఏమని పిలుస్తున్నారు? స్వామి, నువ్వు ఎందుకు అవతారం ఎత్తావో మరిచిపోతే ఎలాగయ్యా? మేమంతా వచ్చింది నీకోసము. మేము నిన్ను మరచిన నీవు మమ్మల్ని మరవకూడదు కదా. చెప్పుకున్నాం కదా, వత్సము వెంట ధేనువు చనునో పైరు వెంట మేఘము చనునో. పంట ఎక్కడుంటే మేఘం అక్కడికొచ్చి వర్షించాలి, పంట మేఘం దగ్గరికి వెళ్ళదు. మరి ఆవు దూడ ఎక్కడ ఉంటే ఆవు అక్కడికొచ్చి పాలివ్వాలి, అంతేగాని దూడ ఆవు దగ్గరికి రావాలి అంటే తప్పు. మా కోసం నువ్వు వచ్చావు అంటూ ఇవాల్టి భాషలంలో స్వామి వైభవం చెప్తున్నారు. ఏత్త కలంగల్ ఎదిరి బొంగి మీదళిప. పెట్టిన కుండ పెట్టని వాడిది పాపము. పెట్టిన కుండలన్నీ కూడా ఎదురు పొంగేలాగా, అంటే ఎంతసేపటిలో నిండుతున్నాయో కూడా తెలియకుండా పెట్టి పెట్టగానే ఉప్పొంగిపోయేలాగా ఏత్త కలంగల్ ఎదిరి బొంగి మీదళిప మాత్రాదే పాల్ చొరియం వள்ளల్ పెరుంబసుకల్ ఆత్తపడైతాన్ మగనే. ఒక ఉత్తముని కుమారుడు నువ్వు, బ్రహ్మాండమైన పశు సంపద కలిగిన వారి కుమారుడు నువ్వు. ఎలాంటి ఆవులవి? ఏత్తక్కలంగళిదిరి పొంగి మీదళిప మాత్రాదే పాల్ చొరియం వள்ளల్ పెరుంబసుకల్. ఎడ తెగకుండా పాలధారలన్నీ కురుస్తూ ఉండేలాంటి చాలా ఔదార్యం కలిగిన ఆవులు, లెక్కకు మిక్కిలిగా కలిగిన నందకోపుల వారి కుమారుడా, మెడకో తెచ్చుకోవయ్యా. ఏత్తక్కలంగళిదిరి పొంగి మీదళిప మాత్రాదే పాల్ చొరియం వள்ளల్ పెరుంబసుకల్ ఆత్తపడైతాన్ మగనే. కుమారుడాని కాదు, నిర్వాహకుడా. అరివురాయ్ ఊత్తముడయాయ్, మంచి బలము కలిగిన వాడివి, దృఢ ప్రమాణ సిద్ధుడివి నువ్వు. ఊత్తముడయాయ్ పెరియాయ్, దేవతలందరిలోకి పెద్దవాడివి. గూడెములో ఈ వ్రేపల్లలో అందరికంటే చిన్నవాడివైనా అందరికంటే పెద్దవాడివి. ஊத்தமுடையாய் பெரியாய் ఉలగినిల్ తోత్తమాయ్ నింద చూడరే. ఈ భూప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కంటికి కనిపించేలాగా నీ కాంతిని తగ్గించుకుని కనిపించావు, కాని అఖండమైన కాంతి కలిగిన వాడివి. చూడరే తుయిలురాయ్ అంటూ ఉండగా అప్పటికీ కృష్ణ పరమాత్మ బయటికి రాలేదు. అప్పుడిక కొంచెం నిష్ఠూరం కలిపారు వాళ్ళు. మాత్తారు వల్తొలైందు ఉన్వాశర్కన్. శత్రువులంతా కూడా నీ భుజబలానికి లొంగిపోయి, నీ భుజబలానికి భయపడిపోయి, నీవెక్కడ యుద్ధానికి వచ్చి చావగొడతావో అని భయపడిపోయి వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి నీ ఇంటి ముందుకొచ్చి నీ దగ్గర శరణాగతి చేసినట్టుగా ఆత్తాదు వందు ఉన్నడి పడియుమా పోలే, నీ పాదాల దగ్గర పడి ఉన్నట్టుగా మేమంతా వచ్చి నిన్ను చేరాము స్వామి. మేము ప్రవేశించాము నీ దగ్గరికి, మమ్మల్ని రక్షించుకో. ఇది ఇవాల్టి పాశురంలో ఆండాళ్ళమ్మవారు గోపికల భావనతో చెప్పిన మాట. ఇక్కడ చూడండి, ఎంత పిలుస్తున్నా, ఎంత ప్రాధేయపడుతున్నా మా సంగతి తెలిసి కూడా నీవు రాకపోతే ఎలాగ స్వామి? సిద్ధాంతమని నమ్మినానురా అంటారు త్యాగరాజస్వామి. సీతాపతే అలనాడు వాతాత్మజాతుల చెంత పలికిన పలుకులెల్ల నిండార సిద్ధాంతమని పలికినాను.
ఏమన్నా నువ్వు ఎలా చేస్తున్నావయ్యా అని అంటున్నారు. అప్పుడు అంటున్నారు, వేళాకోళం చేస్తున్నారు మొదటి మాటలోనే. ఏమయ్యా, నీ చుట్టూ పశువులున్నాయి, నీ చుట్టూ ఆవులున్నాయి, దూడలున్నాయి. ఆవులకున్నపాటి ఔదార్యం నీకు లేకపోతే ఎలాగయ్యా? లోకంలో ఎక్కడైనా తెలియని వాడు తెలిసిన వాడిని చూసి నేర్చుకోవాలి. మరి నువ్వేం చేస్తున్నావు? ఏమీ తెలియని ఆవులే ఔదార్యంతో ఉంటే నువ్వు ఔదార్యం లేకపోతే ఎలాగా అంటూ, పైగా ఇంకొక కొసమెరుపు మాట ఏమిటి అంటే, శత్రువులు నీ బలానికి లొంగినట్టుగా మేము నీ దగ్గరకు వచ్చాము. రెండూ కూడా స్వామికి కొంచెం మనస్సు కలుక్కుమనేలాగే పలుకుతున్నారు. ఎంచేత తప్పు కోసం కాదు, ఉక్రోషం వల్లే పలుకుతున్నారు ఆ మాటలన్నీ కూడాను. ఎలాగోలాగా స్వామిని సేవించుకోవాలి అందుకని చెప్పి, అంతే తప్ప స్వామి నిష్ఠూరం ఆడాలని మాత్రం కాదిక్కడ. ఏత్త కలంగల్ ఎదిరి పొంగి మీదడిప. స్వామి సన్నిధిలో ఉన్న ఆవులన్నీ కూడా, అంటే నందగోపుల వారి ఆవులకి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఇక ఏ ప్రదేశంలోనూ ఆవులకింత ప్రత్యేకత లేదుట. కడవ పెట్టిన వాడిది పాపము, పెట్టని వాడిది పాపము. కడవ పెట్టి పెట్టగానే పాలు పితుకుతుంటేట ఒక 10 నిమిషాలు పడుతుందో అనుకోక్కర్లేదుట. కడవ పెట్టగానే కుండలు నిండిపోతున్నాయిట. అంటే ఇంకా పెదగకుండానే ఆవులు ప్రేమతో కడవలు నింపేస్తున్నాయి. ఒక కవి అంటాడు, కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా, నా గుండెల కాదని మీ కడుపులు నిండిస్తున్నా అన్నాడు ఆయన. అలాంటి పశువులివి. ఏత్త కలంగల్ ఎదిరి పొంగి మీదళిప. చూస్తుంటే ఎలా ఉంటుందట? పొదుగు నుంచి పాలు వస్తున్నట్టుగా ఉండదుట, కొండలోంచే పాలు పైకొస్తున్నట్టుగా ఉంటాయట. అంత వేగంగా పాలిస్తాయి. అంతే కదండి, పాలు పితుకుతుండగా ఇలా చూస్తూ మనం కుండలోకి చూస్తామా? పొదుక్కేసి చూస్తాం. ఉండి సరిగ్గా చూసేసరికి ఈ కుండలోంచే పాలు పైకొస్తున్నాయా, పొదుగులోంచి కాదనిపిస్తుందట. ఏత్త కలంగల్ ఎదిరి పొంగి మీదళిప మాత్రాదే పాల్ చొరియం వల్లల్ పెరుంబశుక్కల్. ఆగకుండా పాలు ఏకధారగా స్రవిస్తాయిట. అంటే ఆ పశువులకు ఔదార్యం ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణ పరమాత్మ దగ్గర నుంచే వచ్చింది. భగవంతునికి ఔదార్యం అలాంటిది. నీవు కొంచెం అడిగితే కొండలంత వరములు గుప్పెడు వాడు. సీతమ్మ అడిగిందేమిటి? బంగారు చుక్కల లేడి అడిగింది. ఆ లేడి చచ్చిపోతే బంగారు చుక్కలు కూడా పోతాయి. నీకు బంగారు చుక్కలా కావలసిందే బంగారపు మేడలు, చెట్ల నిండా బంగారం, గోడల నిండా బంగారం. లంకానగరం వెళ్ళు పంపించేట పాపం అమ్మగారిని. లేడి పట్టురావడం కాదు, బంగారపు ముద్ద లాంటి నేను పక్కనుంటే నన్ను కాదని బంగారు చుక్కలు లేడి అడిగావు కదా, వెళ్ళు అనుభవించు అని పంపించాడు సంవత్సర కాలం. చమత్కారం అది రామాయణంలోను. అంటే నువ్వు కొంచెం అడిగితే కొండంత వరములు గుప్పుతాడు. అర్జునుడు అడిగాడు, నువ్వు నాతో ఉండు, రథంలో ఉండన్నాడు. రథంలో ఉండన్నాడు తప్ప రథసారథ్యం చెయ్యమనలేదు. రథంలో ఉండంటే అర్థం ఏమిటి? కాస్త సలహాలు ఇస్తూ పక్కన ఉంటాడనమాట. అలాగే అలాంటిది స్వామి అన్నాడు, ఊరక చుచుతుండు మన డొప్పిది గాని ఎందుకయ్యా ఊరికనే కూర్చోవడం, గుర్రాలు తోలాలని నాకు చాలా కాలంగా ఉంది, తోల్తానన్నట్ట. ఒక చమత్కరించాడు ఒక కవి. బండి కూల్చెను తొల్లి బండి తోలెను మళ్ళీ దండి ఊసర్ర వెళ్ళి ఓ కూనలమ్మ అన్నాడు. చిన్నప్పుడు బండి వెనక్కొట్టేట, ఆ కీర్తి అపకీర్తి పోగొట్టుకోవడానికే రథాన్ని తోలాడు అన్నారు. ఇక్కడిది కాదండి ఇది. జరాసంధుణ్ణి చంపిన తరువాత జరాసంధుడి దగ్గర ఒక రథం ఉంది, దానికి 2 పక్కలా గుర్రాలు కట్టవచ్చును. భీముడికి తెలియలే ఎలా దాన్ని నడపాలన్నది, అర్జునుడికి తెలియలే. కృష్ణుడు కూడా ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఎందుకు వచ్చిన గొడవ? ఆలస్యం అవుతోందని దారుకుడిని పిలిస్తే దారుకుడు ఆ రథాన్ని తోలాడు. అప్పటి నుంచి కృష్ణుడి మనసులో పడిపోయింది, ఎప్పుడప్పుడు నేను రథం తోలిపెట్టాలి అని చెప్పి. అందుకని అలాగా వల్లల్ ఔదార్యం కలిగిన కృష్ణ పరమాత్మ ఏలుబడిలో పెరిగినవి, కృష్ణ పరమాత్మ దర్శనం చేత స్పర్శనం చేత పెంచుకున్న శరీరం కలిగినవి అలాంటి పశువులవి. ఎడ తెగకుండా పాలు స్రవించడమే. ద్రౌపది ఒక్కసారి అడిగింది, కృష్ణ రక్షించు అని చెప్పి. కురుక్షేత్ర సంగ్రామం దాకా పాండవుల వెనకాల పడి అడ్డమైన చాకిరీ చేశాడు కృష్ణ పరమాత్మ. ఎడ తెగకుండా ఇంకెవడైనా అడిగాడా? ఎవ్వళ్ళు అడగరా. ఆవిడ అడిగిందంతే, మొత్తం వచ్చి కూర్చున్నాడు. అంచేత వల్లల్ పెరుంబశుక్కల్ అంటే ఎడ తెగకుండా. అంటే ఆచార్యులు కూడా అలాంటి వాళ్లే. నారదుణ్ణి అడిగాడు వాల్మీకి, ఎన్ని చిన్న చిన్న ప్రశ్నలు 16 అడిగాడు. ఏమయ్యా ఊళ్ళో బాగా చదువుకున్నవాడెవడు, గుణవంతుడెవడు, బలవంతు, ఇలాంటిది.
నారదుడు ఎంత చెప్పాడో తెలుసునా? 80 శ్లోకాల్లో 72 గుణాలు చెప్పాడు. అడిగింది 16 గుణాలు, ఆయన 72 చెప్పాడు. అంటే గురువు ఎప్పుడూ కూడా కొంచెం అడిగినా అంత చెప్తాడు. పరాశర మహర్షి మైత్రేయుడు అడిగాడు, ఏమయ్యా ఈ సృష్టి ఎలా జరిగింది? విష్ణు అంటారు కదా, ఆయన ఎవరు? విష్ణు పురాణమే చెప్పాడు. అలాంటి వల్లల్ పెరుంబశుక్కల్, ఆ పశువులట పొట్టిగా చిన్నగా ఉన్నట్టుగా ఉంటాయిట, కానీ అద్భుతమైన పాడినిచ్చేవి. అలాంటివి ఏత్తక్కలంగళ్ ఎదురు పొంగి మీదళిప్ప, కుండలు ఎదురు పొంగేలాగా. దీనికి ఉపనిషత్తులో తమాషా కథ ఉంది. నచికేతస్సన్న కుర్రవాడు, కథ చాలా పెద్దది. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. యముడు అడిగాడు, 3 వరాలు ఇస్తా తీసుకో అన్నాడు. సరే, మొదటి 2 వరాలు అయిపోయాయి. 3వ వరం అడిగాడు యముణ్ణి. అంటే ఏమిటి యముడు అడిగిన వరం? అడిగింది ఏమిటి? నాకు బ్రహ్మ విద్య ఉపదేశించు. నవ్వుకున్నాడు యమధర్మరాజు. ఇలాంటి ప్రశ్న తను ఎవడ అడగలే ఇంతవరకును. అడిగిన వాళ్లలో చిన్నపిల్లాడు, వీడు గట్టిగా 8 ఏళ్లు లేవు, వీడికేమర్థమవుతుంది మొహం అనుకున్నాడు. అడిగిన తర్వాత చెప్పాలి కదా. మొదలు పెట్టాడట బ్రహ్మ విద్యని. మొదలు పెట్టిందా కావండి మధ్యలో యముడికి అనుమానం వచ్చింది, నేను చెప్తున్నానా లేదా అని చెప్పి. కానీ గురువు ఎప్పుడు కూడా తన తప్పు ఒప్పుకోడు కదా ఈ లోకంలోను. అందుకని ఎప్పుడు అన్నట్ట, నేనింతవరకు చెప్పింది అప్పచెప్పు అన్నట్ట. నచికేతస్సు కళ్ళు మూసుకుని హరి ఓం అని మొదలుపెట్టి పాఠం చెప్తున్నట్ట. యముడు ఆశ్చర్యపోయాడు. ఏరా బాబు, ఇదంతా నేను చెప్పిందేనా లేదా నువ్వు నాకు చెప్తున్నావా అన్నట్ట. అంటే ఎదిరి పొంగుట, పాలు వచ్చేది పొదుగు నుంచి. చూచింది కుండలో చూస్తున్నాం, కుండలోంచి ఎదురు పొంగినట్టుగా చెప్పింది పాఠం యమధర్మరాజు. కానీ శిష్యుడు అంటూ ఉంటే శిష్యుడే పాఠం చెప్తున్నాడా అనిపిస్తోందిట. ఏత్తక్కలంగళిదిరి పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ చొరియం వల్లల్ పెరుంబశుక్కల్. ఎంతటి ప్రేమ కలిగినవండి పశువులు! మనమంతా అక్కర్లేదని పారేసిన గడ్డి తింటున్నాయి అవి. అడవికి తీసుకెడితే ప్రమాదం ఎక్కడుందో మనకి తెలియదు, వాటికి తెలుస్తుంది. ఎంచేత ఎక్కడైనా పులి గాని, పెద్ద పులి గాని, సింహము గాని ఇలాంటివి ఉంటే వాసన పడిసిగట్టి టక్కున ఆగిపోతాయి. అప్పుడు గోపబాలకుడి తెలుస్తుంది. నిజానికి పశువుని రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? తీసుకెళ్లిన వాడిది. కానీ తీసుకెళ్లిన పశువులు వాడికి సూచన ఇస్తున్నాయి, ఇక్కడ క్రూర జంతువులు ఉన్నాయి, ఇక్కడ గొయ్యి ఉంది, ఇక్కడ ఫలానా ఉంది. అది ఔదార్యం అంటే. అంటే ఎవరైతే రక్షణ కలిగించాలో వాళ్ళివ్వరు, రక్షణ కలిగించడానికి సూచన చేస్తున్నది. అలాంటి వల్లల్ పెరుంబశుక్కల్ ఆత్తప్పడైతాన్ మగనే, అలాంటి పశువులు లెక్కకు మిక్కిలిగా కలిగిన నందుల వారి కుమారుడా. ఏమండి వర్ణిస్తే ఇలా వర్ణిస్తే అలాగా అన్నాడు ఒక ఆయన. నందుడికి ఎన్ని ఆవులు ఉంటాయని మాను అన్నారు. కాదండి, నందుడికున్న పశు సంపద అంతా ఇంత కాదు. కంసుడి తాలూకు పశువులన్నీ మధురా నగరంలో ఉండవు. ఎక్కడుంటాయి? రేపల్లెలో ఉంటాయి. పెద్ద పెద్ద మహానగరాల్లో పశువులు ఉండవు, చుట్టుపక్కల పల్లెటూళ్ళలో ఉంటాయి. అలాగే కంసుడి ఆవులన్నీ ఉన్నాయి. గర్గాచార్యుల వారు ఉన్నారు, ఆయన గోదానాలు పెడతాడు. ఆ గోవులు ఎక్కడెట్టే పెట్టాలి? నందుడి దగ్గర. ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఆ రోజుల్లోని కట్న కానుకలు ఏముండేవి? పశువులే ఇచ్చేవారు. అదే కదా వాళ్ళు అడిగింది, మా ఎన్నల సురభులాన, మా అన్నయ్య ఇచ్చాడు కానుకలు అన్నట్ట. అలాంటి ఆవులు. సరే, కొంతమంది ఉంటారు పశువులు మేపుకోలేరు, అయ్యా నందుల వారు మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటే ఎంతమందో ఇచ్చిన పశువులు ఈయనకి సొంతంగా ఉన్న పశువులు. ఈ పశువులు దూడలు పెట్టినవి. ఇది కాక యశోదమ్మకి పుట్టింటి వాడు 15,000 ఇచ్చారు పశువులు, హరివంశంలో చెప్తారు. ఇన్ని అంటే ఊళ్ళో ఉన్న పశువులన్నీ రకరకాల వాళ్ళవైనప్పటికీ అధికారం ఎవరి పేరు మీద ఉంది? నందుల వారి పేరు మీద ఉంది. అంటే చూచిన వాళ్ళంతా ఏమంటారు? నందుల వారివే పశువులు అంటారు. అలాంటి పశువులు. అందుకనే కృష్ణ పరమాత్మ కూడా ఈ వాతావరణం అలవాటైపోయి ద్వారకా నగరం కట్టించుకున్నప్పుడు కూడా ఆవులు తిరిగేలా కట్టించుకున్నట్ట. తిరుపతి వెంకటగౌలు ఎంత బాగా రాశారండి. అదిగో ద్వారక ఆలమందలవిగో అందందు గోరాడు. సముద్రంలో కడితే తాగడానికి నీళ్లు ఉండవే, పశువులకు ఎలా కట్టాడండి అంటే ప్రేమ పశువుల మీద. బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది, ఈ పశువులన్నీ గోలోకము నుండి పైని, గోలోకం నుంచి స్వామి కిందకి తీసుకొచ్చాట మన కోసం అని చెప్పి. వేదములో ఉన్న మంత్రములే పశువులయ్యాయి, ఆవులయ్యాయి. అలాంటి ఏత్తక్కలంగళిదిరి పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ చొరియం వల్లల్ పెరుంబశుక్కల్ ఆత్తప్పడైతాన్ మగడే అరివురాయ్. మెళకో తెచ్చుకోవయ్యా, గండు పిల్లి నిద్రపోతుంటే పందికొక్కులది రాజ్యం అవుతుంది స్వామి. నువ్వు నిద్రపోతే ఎలాగయ్యా?
మమ్మల్ని రక్షించాలి అంటున్నారు. మగనే అని అంటున్నారు. మగన్ అంటే అబ్బాయిని మాత్రమే కాదు, నిర్వాహకుడు అంటే దేవర మగన్ అన్నమాట. అంటే దివ్యమైన బలము కలిగిన వాడు. ఎంచేత బలం అంటే ఎలాంటిదక్కడ మగనే అంటే మల్లాదివారు అంటారు, సిరి గలవాడవు నీవని సరసుడవని తరి చేరక సానంద పరమానంద సిగపాయ చేనంది చిడిముడి చేసేవా. నువ్వు మాకు రక్షకుడోని మేము వస్తే నిద్రపోతే ఎలా స్వామి, లేచి రావయ్యా. వ్రేపల్లె అంతటికీ రక్షకుడు నువ్వు. నందుడు ఉన్నాడు నిజమే, కానీ వ్రేపల్లెలో కష్టాలుంటే బృందావనం ఎవరు తీసుకెళ్లారు? నీవు తీసుకెళ్లావు కదా. కాళీయుణ్ణి మర్దించింది ఎవరు? నువ్వు కదా. ఎంతమంది రాక్షసులు వస్తూ ఉంటే వాళ్ళందరినీ వధించి మమ్మల్ని రక్షిస్తున్నది నువ్వు కదా. అడవికి నిప్పంటుకుంటే దావాగ్ని నుంచి రక్షించింది నువ్వు కదా. కష్టాల నుంచి రక్షిస్తుంది నువ్వు. అంచెత మగనే అరివురాయి, నీవు ఎక్కడో ఉన్న వైకుంఠంలో ఉన్నవాడివి, దేవతలకి కూడా లొంగనివాడివి, మావాడివయ్యావా. స్వామి అని పిలవడానికే అర్హత లేదు మాకు. కన్నయ్య అని ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటున్నామే, అలాంటి పేరు కోసం మా దగ్గరికి వచ్చావు. మగనే అరివురాయి. అన్నమయ్య అంటారు, సూర్యుడు చంద్రుడు నీకు కళ్ళు కదా. సూర్యుడున్న కన్ను మూస్తే చీకటి, చంద్రుడున్న కన్ను మూచినట్టయితే వెలుతురు కదా. మరి నువ్వెప్పుడు నిద్రపోతావయ్యా? నువ్వే కనుక నిద్రపోతే సూర్యుడు చంద్రుడు కనిపించకూడదు, ప్రళయకాలం అవుతుంది. మరి నువ్వు నిద్ర అంటావేమిటి? మేమంతా బానే ఉన్నాం కదా అన్నారు అన్నమాచార్యుల వారు. అలాంటి వాడివి. అరివురాయి ఊత్తముడయాయి పెరియాయి. ఊత్తముడయాయి నీ ఉన్నావని అందరూ చెప్తున్నారు. మిగిలిన పురాణాల్లో వీళ్ల వల్ల వాళ్ళు పుట్టాడు, వాళ్ల వల్ల దశావతారాలు వచ్చాయి అని చెప్తున్నారు. దీనికి వేదంలో ఆధారం లేదు. వేదంలో ఏమనుంది? నారాయణాత్ బ్రహ్మ అభిజాయత, నారాయణాత్ రుద్ర అభిజాయత. నీ నుంచే అన్నీ పుట్టాయని వేదం చెప్తుంటే మిగిలిన వాళ్ళంతాను వాళ్ళ నుంచే విష్ణువు కూడా పుట్టాడని చెప్తున్నారయ్యా. ఊత్తముడయాయి పెరియాయి, పెద్దవాడా. దేవతలకందరిలోకి కూడా పెద్దవాడా ఆయన. ఎంత పెద్దవాడంటే ఏ దేవతకి కష్టం వచ్చినా ఆయన్నే పిలుచుకున్నారు కదా. ఇక మిగిలిన వాళ్ళని ఎవరిని పిలవలేదే. ఊత్తముడయాయ్ పెరియాయ్ ఉలగినిల్ తోత్తమాయింద చూడరే. కంటికి కనిపించని వాడు కంటికి కనిపించేలా వచ్చాడు పరమాత్మ. అదే అంటుంది రుద్రాధ్యాయం. ఊత ఏనన్ గోపా అదృశన్ అదృశన్ ఉదహార్య. పొద్దున్న లేవగానే కనిపిస్తున్నాడు సూర్యుడు. ఆ లోపల ఎవరుంటారో తెలుసా? భగవంతుడే ఉన్నాడు. సూర్య నారాయణ. ఎంచేత చాందోగ్యం చెప్పింది, కప్యాసం పుండరీకమేవ మక్షిణి ఆ ప్రణఖాతు సువర్ణయేవ. బంగారు రంగులో ఉంటారు. ఎవరు తూచారండి అక్కడ విష్ణువుని పరమాత్మనంటే? నీలాటి రేవుకెళ్లే ఆడవాళ్లు తూచారన్నారు. అదృశన్ ఉదహార్య. నీళ్లు పట్టరావడానికి వెళ్లే చెరువుకెళ్లే ఆడవాళ్ళుట సూర్యుణ్ణి చూస్తున్నారు. ఊతయేనన్ గోపా అదృశన్. గోపాలకులు అంటే ఊరిని కాపలా కాసేవాళ్లు సూర్యోదయం కాగానే తెల్లవారింది, మన డ్యూటీ పూర్తయింది, వేరే వాళ్ళు రండి, అక్కడ చూస్తున్నారు. అల్లాగా కనిపిస్తున్నావయ్యా. అల్లాంటి నీవు తోత్తముడయాయ్ ఉలగినల్ తోత్తముడయాయ్, మాకందరికీ కనిపించడం కోసం వచ్చావు. అలాంటి స్వామి అరివురాయ్ సుడరే పెరియాయ్. మంచి కాంతి కలిగిన వాడా. మేమంతా ఇప్పుడు నీ పాదాలకి ఎలా పడ్డామో తెలుసునా? వలి తొలగిందు ఉన్ వాశర్కన్ ఆత్తాదు వందు ఉన్ నడి పణియుమా పోలే. శత్రువులంతా నీ బలానికి లొంగి నువ్వేం చేస్తావో అని భయపడి చెప్పి నీ కాళ్ల దగ్గర పడి ఉన్నట్టుగా జరాసంధుడు 84% మహారాజుల్ని బంధించి గుహలలో దాస్తే కృష్ణుడు వెళ్లి భీముడి చేత జరాసంధుడిని చంపించి ఆ రాజుల్ని బయటికి తెచ్చాడు. ఆ రాజులంతా కృష్ణుడి కాళ్ల మీద పడ్డారు. అప్పుడు కృష్ణ అన్నాడు, నా కాళ్ల మీద కాదు, ధర్మరాజును రాజుగా ఒప్పుకోండి అన్నాడు. ధర్మరాజు అన్నాడు, కృష్ణుడు చెప్తే ఒప్పుకోండి అన్నాడు. ఇలాగ నీ బలానికి లొంగి నీ పాదాల ముందు పడ్డట్టుగా వచ్చామయ్యా స్వామి, మెడకో తెచ్చుకో అంటూ ఆచార్యుణ్ణి కూడా ఇలాగే పిలుస్తారు. ఆచార్యుడు కూడా ఆవు వంటి వాడే, అల్లా ప్రేమగా బోధించేవాడు. శిష్యులందరూ కూడా ఎందరో ఉంటారు. అలాగే భగవంతుడే ఆచార్యుని రూపంగా ఉన్నాడు, కంటికి కనిపిస్తున్నాడు. ఆచార్య మెళకువ తెచ్చుకో, మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేస్తున్నారు. ఈ పాశురంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ